పండరిపురంలో పాండురంగని దేవాలయం. అయితే ఆ పాండురంగ దేవాలయానికి తరచూ వచ్చే ఒక బాగా పెద్ద వ్యాపారస్తుడైన ఒక వ్యక్తి, ఒక భక్తుడు పాండురంగడికి ఒక మొక్కుకున్నాడు. ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది, ఆయనకి చర్మవ్యాధి వచ్చింది. అది తగ్గితే ఈ పాండురంగడికి కిరీటం చేసి ఇస్తానని దండం పెట్టుకున్నాడట. అయితే కిరీటం చేసే ఆరోగ్యం చక్కబడింది, అతనికి చర్మవ్యాధి తగ్గిపోయింది, కిరీటం చేయాలి. కిరీటం చేయాలంటే కిరీటం చేస్తానండి నేను మొక్కుకుంటాను, కానీ కిరీటం నేను చేసేయలేను కదా, ఎవరు చేయలేరు. కిరీటం చేయటం అంటే బంగారంతో రాళ్లతోటి పని, ఆ బంగారు పని చేసేవాళ్ళు కావాలి. ఆ ఊళ్ళో చాలా ఇట్లాంటి పనులు చేయగలిగిన ఒక మంచి బ్రహ్మాండ నాయకుడైన ఒక కంసాలు ఉన్నాడు, గోల్డ్ స్మిత్. ఈ కంసాల ఆయన దగ్గరికి వెళ్తే కంసాల ఆయన శైవ భక్తుడు, పూర్తిగా శైవమే. అతను శివుడే దేవుడు, విష్ణువు అతనికి దేవుడు కాదు. అయితే నేను చేయను అన్నాడు. చేయనంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళు కేకలేశారు, అదేమిటి దైవ కార్యం, అతను మొక్కుకున్నాడు, నువ్వు మొక్కు తీర్చడానికి నువ్వు ఉపయోగపడాలి, ఏదైతే ఏమిటి అంటే ఆ రంగడిని నేను ఎట్లా చేస్తాను, నేను చేయలేను అన్నాడు. ఎందుకు, నేను నీకు కొలత తెచ్చిస్తానని ఇతను చెప్పాడు. నువ్వు రంగడిని చూడొద్దు, రంగడి దగ్గరికి నువ్వు రావక్కర్లేదు, నేనే తల చుట్టుకొలత తీసిస్తాను, ఆ తల ప్రకారం చేయమన్నాడు. తల సైజు ఈ రౌండ్ అంతా సర్కంఫరెన్స్ చుట్టూత భాగాన్ని తీసుకురావాలి చుట్టుకొలత. సరే ఇతను ఏం చేశాడు, గుళ్ళోకి వెళ్ళి ఈ రంగడిని పాండురంగడు అందరూ ముట్టుకోవచ్చు, ఈ మా దేవాలయంలోకి అందరూ వెళ్ళకూడదు అలాంటి నియమం లేదు, భక్తులు ముట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. మచిలీపట్నంలో ఉన్న పాండురంగస్వామి చిలకలపూడి దేవాలయంలో కూడా పాదాలు ముట్టుకునేవాళ్ళం మా చిన్నప్పుడు, మాది బందరే. పాండురంగస్వామి గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ స్వామిని మనం స్వయంగా ఆ చేతులతోటి రుక్కమ్మాయిని ముట్టుకోవచ్చు, రంగడిని ముట్టుకోవచ్చు, మనకేమి ఇబ్బంది ఏం లేదు. అయితే ఈయన ఏం చేశాడు, తనే కొంచెం స్వయంగా చేశాడో, పూజారిని అడిగాడు, ఈ తల చుట్టుకొలత తీసుకొచ్చి గోల్డ్ స్మిత్కి ఇచ్చాడు. ఈయన ఒక చేసి ఇచ్చాడు ఒక కిరీటం. ఈ భక్తుడు ఏం చేశాడు, ఈ కిరీటం పుచ్చుకెళ్ళి రంగడికి పెట్టించాడు. పెట్టించేసారు కల్లా రంగడి నెత్తి మీద ఒక మూలకు ఉందట, అది అక్కడి నుంచి తల మీద పెట్టేశారు కల్లా తలకి పట్టకుండా ఒక పక్కనే తల భాగం అంతా ఉండిపోయింది, తల మీద నుంచుంది కానీ తలకి కరెక్ట్గా కూర్చోరు. ఈ భక్తుడి కోపం వచ్చింది, ఏమయ్యా అంత బంగారం ఇచ్చాను, అన్ని వజ్రాలు ఇచ్చాను, బోల్డ్ కెంపులు ఇచ్చాను, ఇలా చిన్నది చేసావు అని పోట్లాడాడు. పోట్లాడితే ఈసారి పెద్దది చేసి ఇవ్వమన్నాడు. ఈసారి గోల్డ్ స్మిత్ మళ్ళీ ఓ వారం 10 రోజులు దాన్ని మొత్తం కరగబెట్టి రాళ్ళని జాగ్రత్తగా తీసి మళ్ళీ చేసి ఇచ్చాయి. ఈసారి పెడితే రంగడి నెత్తి మీద నుంచి కిందకు వచ్చేసింది, ముఖం కవర్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోయింది, ముఖం కూడా నిండిపోయింది. అందులోకి వెళ్ళేసరికల్లా ఈ భక్తుడికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటయ్యా నువ్వు సరిగా చూసి చెయ్యలేవా, ఇట్లా 2 సార్లు చేసావు, నేను మా వాళ్ళందరికీ చుట్టాలు, ఇప్పుడు మనం ఏదైనా గుళ్ళో సమర్పిస్తుంటే చుట్టుపక్కలందరికీ చెప్పుకుంటాం కదా, ఇవాళ సమర్పణ మీరందరూ రండి స్వామిని దర్శించండి అని అందరినీ పిలిస్తే వాళ్ళందరి ముందు నాకు పరువు పోయింది, 2 సార్లు చేసావు, నువ్వు సరిగ్గా చేస్తావా చేయవా అన్న అనేసరికల్లా ఈ పూజారి గుళ్ళో ఆయన ఉంటారు కదా, ఆయన అన్నాడు గోల్డ్ స్మిత్ని, నువ్వే వచ్చి స్వయంగా కొలత తీసుకోవచ్చు కదా, మేము సరిగ్గా తీయలేకపోతున్నామేమో, ఓసారి చిన్నదైంది ఒకసారి పెద్దదైంది, నువ్వు పనిచేసేవాడివి, నువ్వు స్వయంగా కొలత తీసుకుంటే బాగుంటుందంటే ఈయన అన్నాడు, నేను రంగడిని కంటితో చూడను, నేను శివుడినే చూస్తానన్నాడు. అయితే వీళ్ళేమన్నారు, కళ్ళ గుడ్డ కట్టుకో, గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళు, గుళ్ళో నువ్వు అడుగు పెట్టంగానే కళ్ళ గుడ్డ కట్టేస్తాం, నువ్వు రంగడిని చూడవు, తల ముట్టుకో, పక్కన పూజారి ఉంటాడు కదా నీ చేతులతో తల పట్టిస్తాడు, ముట్టుకో, అప్పుడు తల ఎంత ఉందో నువ్వు సరిగ్గా కొలత తీసుకుందు కానీ అని చెప్పారు. సరే ఈయన గుళ్ళోకి వెళ్ళాడు. గుళ్ళోకి వెళ్ళగానే కళ్ళకి ఒక పట్టుగుడ్డ కట్టించుకున్నాడు. వెళ్ళి ఆ పాండురంగడి తల మీద చేతులు పెడితే తలకి పాండురంగడి తల ఎలా ఉంటుందంటే వెనకాల జుట్టు ఉన్నది, అది మనకంటే విగ్రహం అట్లా ఉంటుంది, వెనకాల జుట్టు, చేయి ముందుకు పెడితే ముక్కు ముఖం అన్ని విగ్రహాలకు తగులుతాయి కదా, ఈయనకు అది తగలకుండా అది నునుపుగా గుండ్రంగా ఉన్న శివలింగంలాగా తోచిందట. ఎంత తడిమినా కన్ను ముక్కు ఏమీ తెలియటల్లా, చేతులు కిందకి పెడితే శరీర భాగాలు ఏమీ తెలియటల్లా, కిందకి పెడితే భుజాలు అవి తెలియాలి కదా, ఏమీ తెలియట్లేదు. ఈయనకి అర్థం కాలేదు, ఇదేమిటి నేను ఎక్కడికి వచ్చాను, ఇది శివలింగం ముట్టుకున్నట్టుంది. అతను ప్రతి సోమవారం గుళ్ళో అభిషేకం చేస్తాడట. అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగాన్ని తుడుస్తుంటే అతనికి ఎలాంటి భావన కలుగుతుందో అదే వస్తుంది. విగ్రహం కదా, రంగడు ఎలా ఉంటాడు, అంత ఎత్తుంటాడు, ఆయన చక్కగా కళ్ళు విశాల నేత్రాలు, ముక్కు కోటేరేసినట్టు ముక్కు, పెదిమలు కొసలు తీరుంటాయి, చెప్పుకుంటూ ఉంటారు కదా రంగడు ఎంతో అందంగా ఉంటాడు, ముఖం ఇట్లా ఉంటుంది, చెవులు ఇట్లా ఉంటాయి, చెవుల కుండలాలు ఉన్నాయి, జుట్టు ఉంది మెడదాకా వంకిలు తిరిగిన జుట్టు, ఎంత ముట్టుకున్నా శివలింగమే తగులుతోంది. గుడ్డ కూడా తీశాడట. తీసారు కదా, పక్కున నవ్వుతున్న రంగడు కనపడ్డాడు. ఈయనకి ఇదేమిటి ఇలా కనపడుతుంది, అయ్యో నేను రంగడిని చూస్తాను, గబగబా మళ్ళీ గుడ్డ కట్టేసుకున్నాడు. కట్టుకుని మళ్ళీ తల పట్టుకున్నాడు. తల పట్టుకుంటే మళ్ళీ శివలింగమే తగులుతోంది. మళ్ళా గుడ్డ విడదీశాడు. తలకున్న గుడ్డ విడదీస్తే ఆ పెదిమల నుంచి నవ్వు కనపడుతోంది అనమాట. తను మళ్ళీ కట్టుకున్నాడు. 3 సార్లు చూసినా కూడా ముఖం ఏది తను చూశాడో కళ్ళ గుడ్డ కట్టుకున్నాక అది తగలటల్లా. ఆ 3వ సారి గుడ్డ తీశాక ఆ ముఖంలోకి చూస్తుంటే అది ఒక్క క్షణంలో
గుండ్రగా పొడవుగా ఉన్న శివలింగంలాగా భాషించడం మొదలుపెట్టింది అతనికి. తను చూసిన కళ్ళు, ముక్కు, పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు అన్నీ పోయినాయి. పోయి మొత్తం ఖాళీగా ఉన్న శివలింగం బొట్టు పెట్టు అని పిలుస్తోంది. విభూతి పెట్టు, బొట్టు పెట్టు అంటుంది. ఒక్క క్షణం కళ్ళు నూలుకుంటే మళ్ళీ నవ్వుతున్నాడు, చూస్తున్నాడు తనకేసి. దాంతో ఈయనకి లోపల నుంచి ఒక ఉద్వేగం వచ్చిందనమాట. అయ్యా నువ్వెవరో నాకు తెలియటం లేదు, రంగడు అన్నారు, నువ్వు లింగడులాగా ఎందుకు కనపడుతున్నావు, నాకు నువ్వు ఎవరో నాకు చెప్పంటే పెదిమలు సాచి నవ్వాడట రంగడు. అప్పటిదాకా ఆయనకి కొంచెం కొసలు తిరిగి నవ్వు కనపడుతూ ఉంటుంది ముఖంలో. బాగా విశాలమైన నవ్వు వచ్చింది. వచ్చేసరికి ఇతనికి అర్థమైంది, అది ఇది కూడా నేనేనని చెప్తున్నాడు. రూపంలో తేడాయే కానీ నీకు తెలుసు నీ రూపం, నీకొక రూపం తెలుసు, ఆ రూపంలో ఉన్నది కూడా నేనే. ఇప్పుడు వీళ్ళంతా నువ్వు చూస్తున్నారు, నువ్వు కొలత తీసుకోవడానికి వచ్చావు చూడు, అది కూడా నేనేనని భగవంతుడు అతనికి ఆ నవ్వుతోటి తెలియజేశాడు. అక్కడి నుంచి ఈయన వెంటనే రంగడికి పాదాలకు దండం పెట్టి కొలత తీసుకున్నాడు. తర్వాత అసలు రెండో రోజే ఒక్క రోజులోనే కిరీటం తయారు చేసేసాడట. చేసి స్వయంగా నేనే పెడతానని అడిగి ఆ పాండురంగడికి ఈ లింగాన్ని, ఈ కిరీటాన్ని సమర్పించాడనమాట. ఆ కిరీటం ఇప్పటికీ ఆయన తల మీద ఒక కిరీటం ఉంటుంది, వారానికి ఒకసారి పెడతారట. ఈ కంసాలు చేసింది. ఆ తర్వాత అతను బయటికి వెళ్ళి ఇతను నాకు ఇట్లాంటి అనుభవం కలిగిందని చెప్తే చాలా మంది వీరశైవులు ఈ రంగడి గుడికి రావడం మొదలుపెట్టారు, పాండురంగని చూడడం మొదలుపెట్టారు. పండరిపురంలో అసలు కులమత విచక్షణ లేదు, జాతి విచక్షణ లేదు, అందరూ వస్తారు, ప్రతి వాళ్ళు ఈయన్ని ముట్టుకుంటారనమాట. సో ఈ రకంగా మనం పిల్లలకి ఇలాంటి కథలు కనుక చెప్తే రూపాలు తేడా అయినా అందులో ఉండే శక్తి ఒకటే. భగవంతుడు మనని ముందుకు నడిపించడానికి ఉంటాడు. మనకి ఏదో ఒకటి మనని నడిపించాలి, మన కథ నడపాలి కదా. ఆ నడిపేది ఏ రూపంలో ఉన్నా ఒకటే, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఎవరైనా సరే. నీకు ఇది కాదు, నీకు వినాయకుడే ఇష్టం, నువ్వు కనెక్ట్ అవుతావు. వినాయకుడు వేరు, శివుడు వేరు, ఇదే కరెక్ట్ అని అనడానికి వెళ్ళలేదు. అంతా ఒకటే. ఎవరికి కనెక్ట్ అయితే మనకి చాతొచ్చిన రూపం ఒక మట్టి ముద్దని నలుగురు పిల్లలకి ఇచ్చామనుకోండి, నలుగురు ఒకే రకంగా చేయగలుగుతారా? చేయలేరు. ఎవడికి చాతొచ్చింది వాడు చేస్తాడు. అలాగే ఎవడి బుద్ధి దేని యందు నిలుస్తుందో దాన్ని కొలవటమే పద్ధతి.